హలో మధ్య 21st May 2025 ఏదో చిన్న పని మీద బయటకు వెళ్ళాను. తిరిగి వచ్చే టైంలో మా సిస్టర్ ఫోన్ చేసింది. వచ్చేటప్పుడు మసాలా పూరి తీసుకురమ్మని చెప్పింది. దానికోసమని మసాలా పూరి పాయింట్ దగ్గర వచ్చాను. చూడండి ఈ విధంగా మసాలా పూరి మరియు పానీపూరి, గోబీ రైస్, గోబీ మళ్ళీ చాట్స్ అన్ని చాలా ఇష్టం తినడం. అంటే మీకు ఎంతమందికి తినమంటే ఇష్టం కామెంట్లో తెలియజేయ మర్చిపోకోకుండా. ఈవినింగ్ టైంలో దొరికే చీప్ అండ్ బెస్ట్ స్నాక్స్ వచ్చేసి మసాలా పూరి, పానీపూరి, గోబీ ఇలాంటివి చీప్ అండ్ బెస్ట్ ఐటమ్స్ అన్నమాట తినడానికి మనకు. ఈవినింగ్ టైంలో ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం అంటే చాలా మందికి ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టం ఉంటే కూడా కామెంట్ తెలియజేయ మర్చిపోకోకుండా. మసాలా పూరి బండతను నేను వీడియో తీసుకుంటే వద్దు బ్రో వీడియో తీసుకోవద్దని చెప్పాడు. నేను తీసుకున్నప్పుడు వీడియో అంటే నేను పార్సల్ కూడా నేను తీసుకున్నప్పుడు నేను వద్దు బ్రో నేను వీడియోలో వద్దు బ్రో నువ్వు వీడియోలో ఉండిపోను చెప్పాడు. నేను వీడియో తీసుకున్నాను. మసాలా పూరి బండి వచ్చేసి మా ఊర్లో రామగిరి విలేజ్ అని మండలం మా ఊర్లోనే తీసుకుంటున్నాను. మసాలా పూరి పార్సల్ తీసుకున్నాను. 3 పార్సల్ తీసుకున్నాను నేను. మసాలా పూరి బండి అతను మా ఊరిలో 3:30కి స్టార్ట్ చేస్తాడు. ఆఫ్టర్నూన్ నైట్ 8 o'clock వరకు పెట్టుకుని ఉంటాడు. సేల్ చేస్తూనే ఉంటాడు. బాగా కస్టమర్లు వస్తూనే ఉంటారు. బాగా తీసుకొని పోతుంటారు. బండి అతను ఎక్కువగా అమ్మేది మసాలా పూరి, గోబీ, అదే విధంగా పానీపూరి ఎక్కువగా సేల్ చేస్తుంటారు అనమాట. పానీపూరి బండి అతను ప్రతిరోజు సచివాలయం ఆఫీస్ ముందర లేకోకుండా హై స్కూల్ ముందర పెడుతుంటాడు. ఎందుకంటే పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత చాలా మంది తీసుకొని తింటుంటారు. ఇక్కడ ఊర్లో ఈవినింగ్ టైంలో స్నాక్స్ గా గోబీ, మసాలా పూరి, పానీపూరి, కబాబు మరియు బొరుగులు, బజ్జీలు, బోండాలు రకరకాల ఐటమ్స్ దొరుకుతుంటాయి. మీ ఊర్లో ఏం దొరుకుతాయి కామెంట్లో తెలియజేయమర్చిపోకుండా. 3 పార్సల్స్ తీసుకొని బయలుదేరాను. ఒక్కొక్క పార్సల్ 20 రూపీస్ పెట్టింది. మొత్తం 6 రూపీస్ పే చేసి అక్కడ నుండి బయలుదేరిపోయాను. ఇష్టంగా తినే ఫాస్ట్ ఫుడ్ పేరు ఏమిటో కూడా కామెంట్లో తెలియజేయమర్చిపోకుండా. ఓకే బాయ్.